రండి 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 ఇలా రండి ఒక్కొక్కరు రండి రావాలి రావాలి ఒక్కొక్కరు రావాలి తల్లి తల్లి వాళ్ళ అమ్మని చూపిస్తే వచ్చేస్తుంది అమ్మ వెనకాల వెనకాల పసుపు కుంకాలని తెచ్చుకోండి సరే 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 వదిలేయండి తింటారు అనుములు అన్ని తెచ్చుకో ఇప్పుడు అన్ని పెట్టచ్చు అనుకుంటా కదా తులసి కుందమందార పారిజాతాంబుజై వనమాల ప్రదశ్యామి జగదీశ్వరి జగదీశ్వరి గోమాత్రే నమః పుష్పమాలాం సమర్పయామి. ఇప్పుడు అది తీసుకోండి ఏమిటంటారు గంధము పసుపు ఇంకో తీసుకోండి దానికి పెట్టాల్సిన ఏమన్నా ఉంటే మొదలు పెట్టండి అది మొదలు పెట్టాం గంధం పసుపు శృంగయోర్ మధ్య శృంగ మూలయోర్ బ్రహ్మ పుష్పం ఆవాహయామి. శృంగ కొమ్ముల చివర లలాటే మహదేవం ఆవాహయామి. నుదుటి దగ్గర ఒక్కొక్కరు పెట్టండి. మహదేవం ఆవాహయామి నుదుటి పైన. షణ్ముఖం ఆవాహయామి. కంఠం దగ్గర చెవులు కొద్ది కొద్దిగా కంగారు పడండి. ఆవాహయామి. జస్ట్ కళ్ళ మీద చూపించండి. మాట్లాడకండి, మాట్లాడుతూ మీకు అర్థం కాదు. సరస్వతి ఆవాహయామి. గవడల దగ్గర పెట్టిన వాళ్ళు బ్యాక్ వస్తే మిగిలిన చాలండి, ఎందుకంటే ఎక్కువైపోతే కష్టం. పెట్టండి తర్వాత ముందుకెళ్ళండి. అమ్మా ఒకసారి అయ్యో ఆయన చెప్పేది వినండి అమ్మా, తర్వాత పెట్టచ్చు. మంత్రం చెప్తారు వినండి, మంత్రం చెప్తున్నారు వినండి, విని చెయ్యండి. అవన్నీ తర్వాత పెట్టచ్చు, తర్వాత పెట్టచ్చు. కట్టారు చతుష్పాదేషు ధర్మం ఆవాహయామి. దీనికి గంధర్వం ఆవాహయామి. డెక్కలు కింద కాళ్ళు డెక్కలని కాళ్ళు మధ్యలో ఏకాదశ అది ఆవాహయామి.
కొంచెం వేయండి, పక్క కంటే పెట్టండి, ఎక్కువైపోయింది కదా. సర్వసంధిషు సర్వసంధిషు ఇక్కడ పక్క పెట్టండి. ఆవాహయామి తీస్తున్నా అదే పితృం ఆవాహయామి దాంగులే తాంబూలే సోమమావాహయామి సోమమావాహయామి మొత్తం వారేషు ఆదిత్య ఆదిత్య లక్ష్మి ఆవాహయామి ఆవాహయామి ఒక చివర్లో వెళ్తాయి కదా అవి ఇంట్లో పసుపు రాజుండి స్వామి చెప్పాలి కొట్టాలనా టెంకాయ కొట్టాలనా సార్ అయిపోయినాక పర్వాలేదులేండి. ఇంట్లో ఏదో ఒక్కొక్కడు ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టి లోపల వస్తాం. కాయ కొట్టాడు పర్వాలేదు, కొబ్బరికాయ కొట్టండి. అన్ని ఇంత శాస్త్రోత్సవం అయినా ఇంత శాస్త్రోత్సవంగా చేయిస్తున్నాడు. ఇంక అంతకంటే ఏం కావాలి. ఫ్యాన్ అయిపోయాను ఆ? ఫ్యాన్ అయిపోయాను అక్కర్లేదులే. ఉదరే ఆవాహయామి. బాబు ముందు జరగండి, ముందు వేసేసిన వాళ్ళు వెనకెళ్ళండి, మా వెనకాల ముందుకు రండి. వేసేసిన వాళ్ళు వెనకెళ్ళండి, ఒక్కసారి వేయండి చాలు. రండమ్మా ముందుకు రండి, వేయిన వాళ్ళు ముందుకు రండి. అందరు చేయండి, అందరు చేయండి. రండమ్మా ముందుకు రండి, చేయని వాళ్ళు పూజ చేయని వాళ్ళు రండి. ఫ్యాన్ అయిపోయి సార్ వేపేసి ఎవరున్నారు వేసేవాళ్ళు? అమ్మా ఇక్కడే ఉందా? అమ్మవారి మీద ఒక బొమ్మ వేస్తూ ఉండండి. చేతులు కొద్ది కొద్దిగా అక్షంతలు పూడి ఇచ్చేయండి. నమః అన్నప్పుడు ఓం శ్రీకృష్ణాయ నమః ఓ నమహానండి. నమః 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 ఓ నమః 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 మొత్తం అగరబత్తి వెలిగించండి. అమ్మ అగరబత్తులు ఉన్నాయి చూడమ్మా. అక్కడ పెట్టిన అన్నీ వెలిగిస్తుండమ్మా, మళ్ళీ ఫ్యాన్ ఉంది ఈడ. అక్కడ వెలిగించారమ్మా. ఆ, అమ్మకి అమ్మకి పూల పట్టిన నిదానంగా అందరు అత్యంతలేసి ముక్కోండమ్మా. రామ్మ ఒక్కొక్కళ్ళ ముందుకు వచ్చి అక్షంతలు వేసి దండం పెట్టుకుని ఒక్కొక్కళ్ళు రండి, ముందుకు రండి. ఆ, చాలా బాగుంది. మంచి తల్లి. అగరబత్తులు పెట్టి సరే ఏమనకండి, ఏమనకండి. పూలు పూలు ఇబ్బంది అవుతున్నాయి సార్ దానికి. అవును అవును.
అందరు పట్టుకోండమ్మా, చేతులు పట్టుకోండి. ఈ పక్క ముందర ఒకరే వెనకలు ఎవరు వెనక కూడా దీపం చూపించండి. దీపం చూపించి ఆమెకి ఏమైనా నైవేద్యం తీసుకొచ్చినా పెట్టుండి. నైవేద్యం పెట్టి మంగళహారతి చేయండి. ఇక్కడ పెడతారు. ఇక్కడ నేను పెడతాను. మంగళహారతి ఒక మంగళహారతి అక్కడ పండు ఉంది చూడండి, ఇదో తీసేసుకోండి. చూపించి మళ్ళీ చూపించి అలా చూపించమ్మ, దాన్ని తగిలించండి దయచేసి. చాలు ఇది తిన్నడా అది. సరే అవేయండి. అది అక్కడ ఒక అరటి పండుగ పెట్టండి సరిపోతుంది. అలా గుమ్మడికాయకి కూర్చునే పర్వాలేదు. అక్కడ పెట్టండి, గుమ్మడికాయ పెట్టండి. అక్కడ పెడుతున్నారు కదా. పాడండి, మంగళహారతి పాడండి. దీపమేనా? దీపం దర్శయామి. నైవేద్యం మహానివేదన సమర్పయామి. అందరూ పట్టుకోండి, పట్టుకొని మంగళహారతి చేయండి. గంట సపోర్ట్ చేయండి. ఎవరన్నా గంట అవును ఉంది. ఎలా నుంచి చూడండి. సరే సార్, మొత్తం వంటి వస్తారు సార్. శుభములు కలిగించుము తల్లి. అయిపోయింది సార్, ఇది అయిపోయింది. చిరునవ్వే మరులు గొలుపు మందారములై మహాలక్ష్మి మహానందమీయవే మహావిష్ణు ఇక్కడే ఉన్నాడు. రండి సార్, రండి. ఈ వారికి రండి సార్. చతుర్భుజే చంద్రకళావతంసే కుశోభనే కుసుమరాగశోభే పూర్ణేషు పాశాంకుశపుష్పహారస్తే నమస్తే జగదేవ మాతా. నమస్తే జగదేవ మాతా. శ్రీలక్ష్మి జయ మంగళం వరలక్ష్మి నీకిదే శుభమంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయ మంగళం వరలక్ష్మి నీకిదే శుభమంగళం. శ్రీ మహాలక్ష్మి జయ మంగళం హరిప్రియ నీకిదే శుభమంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయ మంగళం వరలక్ష్మి నీకిదే శుభమంగళం. హరిప్రియ నీకిదే శుభమంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం. పాలకడలిని చేపట్టిన లోకమాతా నీకు జయ మంగళం. పాలకడలిని పుట్టి హరిని చేపట్టిన లోకమాతా నీకు జయ మంగళం. లోకమాతా జయ మంగళం. శ్రీలక్ష్మి జయ మంగళం. తినేస్తుంది, తిన్నప్పుడు పర్లేదు. ఇందా తినేసింది.
ఇలా తలకాయ పైకి ఎత్తండి. చాలా పైకి ఫోన్ పోసే వాళ్ళు అందరికి కొన్ని కొన్ని అందరికి కావాలి. రండమ్మా పోయిన వాళ్ళంతా రండి. ఆదిలక్ష్మీ నీకు జయమంగళం, ధాన్యలక్ష్మీ నీకు శుభమంగళం, ధైర్యలక్ష్మీ నీకు జయమంగళం, గజలక్ష్మీ నీకు శుభమంగళం, సంతానలక్ష్మీ మంగళం, విజయలక్ష్మీ నీకు శుభమంగళం, రావాలమ్మా ఎవరమ్మంటే రావాలిగా. ధనలక్ష్మీ నీకు శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, మనసులో జయమంగళం అమ్మా నువ్వు కూడా వస్తా కొన్ని ఉండే మా లాస్ట్ అన్న నమో బ్రహ్మణ్యదేవాయ బ్రాహ్మణహితాయ చ జగత్యాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కీర్తనం శ్రవణం దానం దర్శనం చాపి పార్థివా భవాం ప్రశస్యతే వీరా సర్వపాపహరం శివం మృతక్షీరాసనాగామో మృతయోర్ణోభితోద్భవాః మృతనట్యో మృతావత్తో స్థామే సంతు సదా కృతే ఘృతం మే హృదయే నిత్యం ఘృతం నాభ్యం ప్రతిష్ఠితః ఘృతం సర్వేషు గాత్రేషు ఘృతం మే మనస స్థితం గావో మమ గ్రామో నిత్యం గావా పుష్కత ఏవ చ गावो मे सर्वतश्चैव गवां मध्ये वसामि प्रातस्य पुरुषः सदा यदन्नः कुरुते पापं तस्मात् सा परिमुच्यते. వీడియో వచ్చిందండి, వీడియో వచ్చింది గ్రూప్ లో వచ్చేస్తుంది. అందరు మోస్తారు కదా అంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టు. అందరికి అక్షింతలు ఇయ్యి. వెంకట్ మానసా వెంకట్ మానసం పెట్టండి, ఇక్కడ కూర్చోబెట్టు. ఇక్కడ కూర్చోబెట్టి చీరదమ్మ ఇద్దరిని కలిపిపెట్టు. దొరికింది ఉండబెట్టు. మానసా ఎక్కడికి ఇక్కడ రా. ఇద్దరు కాళ్ళు చేతులు పడుకుంటండి. రెడీ ఇక్కడ చూడమ్మా, అందరు ఇక్కడ చూడమ్మా. చేద్దాం, తర్వాత చేద్దాం. అక్కడ బ్యానర్ తర్వాత పెడదాం. ముందు మీరు అయిపోయినాక బయటకు పోయినాక నిలబడదాం. అన్నదానం తర్వాత మనకు సేవే మనకి మాదానందాన్ని ఇస్తుంది కాబట్టి అందుకోసం అందరూ కూడా ఈ సేవ ఏంటంటే ప్రతి నెల ఒక సేవ చేయాలి అనేసి అయిపోతుంది. ఈ లలిత సేవా మండలి నేను చూస్తున్నాను. వీళ్ళు ఎంత పెద్ద కార్యక్రమం అయినా చేస్తున్నారు, ఏమీ లేకుండా మొదలెడతారు వాళ్ళు. దాని తర్వాత మొత్తం అందరూ వచ్చి మొత్తం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. సో అదే విధంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటాం. మనకి ముఖ్యంగా పంచమాతలు ఉన్నారని చెప్పి మనకి వేదం చెప్తుంది. మనకి ఏంటంటే జన్మనిచ్చిన తల్లి భూమాత, దాని తర్వాత గురువు పత్ని. సో వీళ్ళందరూ కూడా పంచమాతలు, వేదమాత, వీళ్ళు పంచమాతలు. వీటిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ మధ్య రీసెంట్ గా బెంగళూరులో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే వీటికి సంబంధించి బాగా ముందుకు వెళ్తుంది. ఆర్గానిక్ రావి చెట్టు, ఉసిరి చెట్టు, ఈ చెట్లు ఉన్నాయి, వాటికి కూడా మనం ప్రదక్షిణ చేయడం వల్ల ఈ ఆరాయే వేరుగా ఉంటుంది. నేను ఇంతకుముందు
ఒక 5 సంవత్సరాల క్రితం ఈ గుడికి వచ్చాను నేను. అప్పటికిప్పటికి ఈ గుడి చాలా మార్పు వచ్చింది. ఈ గుడి దగ్గరికి వచ్చి రోజు కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది ఇక్కడ మనకి. అందుకోసం దీనికి సంబంధించి